ప్రాక్టీస్ టెస్ట్ 17 అభ్యసనం, భావన, స్వభావం, లక్షణాలు, రకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. అభ్యసనం అనేది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో అత్యంత ముఖ్యమైన టాపిక్స్లో ఒకటి. ఈ టాపిక్ నుంచి చక్కని అప్లికేషన్ టైప్ ప్రశ్నలు పరీక్షలో వచ్చే అవకాశం ఉన్నందున మనం ప్రిపేర్ అయ్యే విధానం కూడా చాలా భిన్నంగా ఉండాలి. మా ఈ పరీక్షలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియోని ప్రారంభించడానికి ముందు 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి వెళ్ళి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. ఒకవేళ మీరు మొదటిసారిగా మా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ కావడం ద్వారా మరిన్ని చక్కని వీడియోలను మీరు అందుకోవచ్చు. మొదటి ప్రశ్న. అభ్యసనంలో క్రింది అంశాలు భాగమవుతాయి. ఏ. పరిసరాల్లో సర్దుబాటు చేసుకోవడం. బి. నూతన విషయాలను నేర్చుకోవడం. సి. ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి మరణించే వరకు పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ ఎన్నో విషయాలను నేర్చుకోవడంతో పాటు ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవడాన్ని అభ్యసనం అనవచ్చు. రెండో ప్రశ్న. అభ్యసనం అనే ప్రక్రియ ద్వారా వ్యక్తి ఏ. శారీరక మానసిక వికాసాలను పొందును. బి. సాంఘిక ఉద్వేగాత్మక వికాసాలను పొందును. సి. నైతిక భాషా వికాసాలను పొందును. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైనది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైనది, ఏబి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవి. అభ్యసనం అనే ప్రక్రియ ఫలితంగా వ్యక్తి శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగాత్మక, నైతిక భాషా వికాసాలను పొందును. మూడో ప్రశ్న. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించింది. ఏ. హిల్గార్డ్. బి. హాంటర్. సి. డెసికో. డి. క్రాఫర్డ్. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 సి మరియు డి సరైనవి. ఆప్షన్ 4 డి మరియు ఏ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని హిల్గార్డ్, హాంటర్లు నిర్వచించడం జరిగింది. నాలుగో ప్రశ్న. డెస్కో మరియు క్రాఫర్డ్ రచనను క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 ది సైకాలజీ ఆఫ్ మెన్. ఆప్షన్ 2 ది సైకాలజీ ఆఫ్ లెర్నర్. ఆప్షన్ 3 ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్. ఆప్షన్ 4 ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. సరైన సమాధానం ఆప్షన్ 4 ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేది డెస్కో మరియు క్రాఫర్డ్ల రచన. దీనిలో వారు అభ్యసనాన్ని నిర్వచించడం జరిగింది. ఐదో ప్రశ్న. డెస్కో మరియు క్రాఫర్డ్ నిర్వచనం అనుసరించి ఏ. అభ్యసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. బి. అభ్యసనంలో మార్పు ఆచరణల వల్ల ఏర్పడుతుంది. సి. ప్రవర్తనలో వచ్చే మార్పు దాదాపు శాశ్వతమైనది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైనది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైనది, ఏబి సరికానివి. ఆప్షన్ 4
ఏ, బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4, ఏ, బి మరియు సి మూడు సరైనవే. డెస్కో మరియు క్రాఫర్డ్లు ఇచ్చిన నిర్వచనం అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణల వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు. 6వ ప్రశ్న. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది. ఆప్షన్ 1 కింబ్లే, ఆప్షన్ 2 పియర్సన్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 హెర్బన్ హాన్. సరైన సమాధానం ఆప్షన్ 3 గేట్స్. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని గేట్స్ నిర్వచించడం జరిగింది. 7వ ప్రశ్న. అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుందే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పు వల్ల కాదు అని తెలియజేసింది. ఆప్షన్ 1 కింబ్లే, ఆప్షన్ 2 పియర్సన్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 హెర్బన్ హాన్. సరైన సమాధానం ఆప్షన్ 4 హెర్బన్ హాన్. అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుందే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పు వల్ల కాదు అని హెర్బన్ హాన్ తెలియజేశారు. 8వ ప్రశ్న. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, అభ్యసనం అనేది లక్ష్యాన్ని ఉద్దేశించి ఉంటుంది. బి, అభ్యసనం అనేది గమ్యాన్ని ఉద్దేశించి ఉంటుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. అభ్యసనం అనేది లక్ష్యాన్ని గాని గమ్యాన్ని గాని ఉద్దేశించి ఉంటుంది. 9వ ప్రశ్న. రాము టైప్ రైటర్ని నేర్చుకున్నాడు. అయితే ప్రస్తుతం దానికి విలువ తగ్గిపోయిందని కంప్యూటర్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భం అభ్యసనం యొక్క ఏ లక్ష్యాన్ని ప్రకటిస్తుంది? ఆప్షన్ 1 అభ్యసన సంయుక్తమైనది. ఆప్షన్ 2 అభ్యసన గతిశీలకమైనది. ఆప్షన్ 3 అభ్యసన ప్రభావవంతమైనది. ఆప్షన్ 4 అభ్యసన గమ్య నిర్దేశితమైనది. సరైన సమాధానం ఆప్షన్ 2 అభ్యసన గతిశీలకమైనది. ఇవ్వబడిన ఇచ్చికాల్లో గతిశీలకమైనది అనే పదము మార్పులకు లోను కావడాన్ని సూచిస్తుంది. అప్పట్లో టైప్ రైటర్ విలువైనది, ప్రస్తుతం కంప్యూటర్ విలువైనది కావడంతో గత అభ్యసన, ప్రస్తుత అభ్యసన ఫలితంగా మార్పుకు లోనవుతుండటమే లేక అభ్యసన మెరుగుపడటమో జరుగుతున్నది. కనుక అభ్యసనం గతిశీలకమైనదని చెప్పవచ్చును. 10వ ప్రశ్న. శ్రీనివాస్ అనే లెక్కల మాస్టారు పావనిని 5 ఎక్కాలు చదువుకురమ్మని చెప్పి శిరీషను 3 ఎక్కాల వరకు చదువుకుని రమ్మని చెప్పారు. మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం గల శ్రీనివాస్ ఈ అంశానికి ప్రాధాన్యత గుర్తించడం జరిగింది. ఆప్షన్ 1 అభ్యసన నిరంతరమైనది. ఆప్షన్ 2 అభ్యసన సంచితమైనది. ఆప్షన్ 3 అభ్యసన గతిశీలకమైనది. ఆప్షన్ 4 అభ్యసన వైయక్తికమైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 అభ్యసన వైయక్తికమైనది. బహుశా శిరీష అభ్యసన సామర్థ్యం తక్కువ అని భావించి ఉపాధ్యాయుడు 3వ ఎక్కం వరకు చదువుకురమ్మని ఉండవచ్చు.
దీనిని బట్టి అభ్యసన వేగాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయని మనం చెప్పవచ్చు. 11వ ప్రశ్న. సైకిల్ నేర్చుకున్న సుశీల సులభంగా స్కూటీని నేర్చుకోగలిగింది. అభ్యసనం యొక్క ఈ లక్షణ ఫలితంగానే ఇది సాధ్యమైనది. ఆప్షన్ 1 అభ్యసన గమ్య నిర్దేశితమైనది. ఆప్షన్ 2 అభ్యసన గతిశీలకమైనది. ఆప్షన్ 3 అభ్యసన అనుప్రయుక్తమైనది. ఆప్షన్ 4 అభ్యసన చర్యాత్మక మానసిక ప్రక్రియ. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసన అనుప్రయుక్తమైనది. ఇక్కడ సైకిల్ నేర్చుకోవడం వల్ల కలిగిన జ్ఞానాన్ని సుశీల స్కూటీ నేర్చుకునే సమయంలో వినియోగించుకోవడం జరుగుతున్నట్లు, తత్ఫలితంగానే అభ్యసనం సులభమైనట్లు తెలుస్తోంది. కనుక అభ్యసన అనుప్రయుక్తమైనదని ఒక సందర్భంలో నేర్చుకున్న విషయం మరొక సందర్భంలో సహకరిస్తోంది అని చెప్పవచ్చు. 12వ ప్రశ్న. మనం గ్రహించే సమాచారాన్ని ఇంతకుముందు జ్ఞానంతో సరిపోల్చుకుని నూతన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనేది దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 అభ్యసన ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. ఆప్షన్ 2 అభ్యసన ఒక నిర్మాణాత్మక ప్రాకార్యం. ఆప్షన్ 3 అభ్యసన ఒక బదలాయించదగిన ప్రక్రియ. ఆప్షన్ 4 అభ్యసన ఒక అనుప్రయుక్తమైన ప్రాకార్యం. సరైన సమాధానం ఆప్షన్ 1 అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ అంటే మనం గ్రహించే సమాచారాన్ని ఇంతకుముందు జ్ఞానంతో సరిపోల్చుకుని నూతన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. 13వ ప్రశ్న. అభ్యసనం ఒక ఏ గతిశీలకమైన ప్రక్రియ. బి సంచితమైన ప్రక్రియ. సి నిరంతరమైన ప్రక్రియ. డి కార్యరహితమైన ప్రక్రియ. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ, బి మరియు సి సరైనవి. ఆప్షన్ 2 బిసి మరియు డి సరైనవి. ఆప్షన్ 3 ఏబి మరియు డి సరైనవి. ఆప్షన్ 4 ఏసి మరియు డి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏబి మరియు సి సరైనవి. అభ్యసనం అనేది ఒక గతిశీలకమైన, సంచితమైన మరియు నిరంతరమైన ప్రక్రియ. 14వ ప్రశ్న. అభ్యసనం అంటే అనుభవ ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అంటూ వ్యాఖ్యానించినది. ఆప్షన్ 1 గార్డ్నర్ మర్ఫీ. ఆప్షన్ 2 హెన్రీ పి స్మిత్. ఆప్షన్ 3 హిల్గార్డ్ బిఎల్. ఆప్షన్ 4 బోయస్. సరైన సమాధానం ఆప్షన్ 2 హెన్రీ పి స్మిత్. అభ్యసనం అంటే అనుభవ ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అంటూ వ్యాఖ్యానించింది హెన్రీ పి స్మిత్. 15వ ప్రశ్న. క్రింది వానిలో అభ్యసనం కోవకు చెందినవి. ఏ కాలుతున్న కొవ్వొత్తిని పట్టుకున్న పిల్లవాడు కాలే కొవ్వొత్తి నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నించడం. బి తరగతిలో బాగా చదివే విద్యార్థికి ఇచ్చిన బహుమతిని చూసి మరొక విద్యార్థి బాగా చదవడం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. పై రెండు సందర్భాల్లోనూ అనుభవం ఫలితంగా ప్రవర్తనలో మార్పు కలిగింది. అనుభవపూర్వకంగా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పును అభ్యసనం అనవచ్చు.
16వ ప్రశ్న. అభ్యసన ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం. ఆప్షన్ 1 ప్రేరణ లేక ఉత్సుకత. ఆప్షన్ 2 ఆకర్షణీయమైన లక్ష్యం. ఆప్షన్ 3 అడ్డంకి. ఆప్షన్ 4 అభ్యసన పరిసరాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రేరణ లేక ఉత్సుకత. అభ్యసన అనేది ఒక క్రమ పద్ధతిలో జరిగే ప్రక్రియ. దీనిలో వరుసగా ప్రేరణ లేదా ఉత్సుకత, ఆకర్షణీయమైన లక్ష్యం, అడ్డంకి, అభ్యసన పరిసరాలు, అభ్యసన ఫలితం అనే సోపానాలు కలవు. 17వ ప్రశ్న. కాకి కొండలోని నీటి కథలో నీరు కొండలో అడుగు భాగాన ఉండటం అనేది ఒక అడ్డంకి. అభ్యసన సోపానాలలో అడ్డంకులు ఎదురు కావడం అనేది ఆప్షన్ 1 రెండవ సోపానం. ఆప్షన్ 2 మూడో సోపానం. ఆప్షన్ 3 నాలుగో సోపానం. ఆప్షన్ 4 ఐదవ సోపానం. సరైన సమాధానం ఆప్షన్ 2 మూడవ సోపానం. కాకి కొండ కథలో నీరు కొండలో అడుగు భాగంలో ఉండటం అనేది ఒక అడ్డంకి. అభ్యసన సోపానాలలో అడ్డంకి ఎదురవడం, ఆ అడ్డంకిని అధిగమించే ప్రయత్నం చేయడం అనేది మూడవ సోపానం. 18వ ప్రశ్న. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ అభ్యసన ప్రక్రియ ఫలితంగా సాధించిన జ్ఞానమును అభ్యసన ఫలితము అంటారు. బి అభ్యసన ప్రక్రియ ఫలితంగా సాధించిన నైపుణ్యాలను అభ్యసన ఫలితము అంటారు. సి అభ్యసన ప్రక్రియ ఫలితంగా సాధించిన విలువలను అభ్యసన ఫలితము అంటారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైనది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైనవి, ఏబి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవి. అభ్యసన ప్రక్రియ ఫలితంగా సాధించిన జ్ఞానం, నైపుణ్యాలు మరియు విలువలను అభ్యసన ఫలితాలు అంటారు. 19వ ప్రశ్న. అధ్యయన ప్రక్రియ ప్రణాళికలకు దిశానిర్దేశం చేసేవి. ఆప్షన్ 1 అభ్యసన గమ్యాలు. ఆప్షన్ 2 అభ్యసన ఉద్దేశాలు. ఆప్షన్ 3 అభ్యసన ఫలితాలు. ఆప్షన్ 4 అభ్యసన నైపుణ్యాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసన ఫలితాలు. అభ్యసన ప్రక్రియ ఫలితంగా సాధించిన జ్ఞానం, నైపుణ్యాలు, విలువలను అభ్యసన ఫలితాలు అంటారు. అభ్యసన ఫలితాలు అధ్యయన ప్రక్రియ ప్రణాళికలకు దిశానిర్దేశం చేస్తాయి. 20వ ప్రశ్న. సమయం 5 అవుతోందని, ఇప్పుడు బయలుదేరితే మాత్రమే మనం సకాలంలో అమరావతి చేరగలమని, ఇంటర్వ్యూ సమయానికి అందుకోగలమని తెలియజేశాడు రాజు. భావనల పరంగా ఇది ఆప్షన్ 1 సంయోజక భావన. ఆప్షన్ 2 వియోజక భావన. ఆప్షన్ 3 సంబంధిత భావన. ఆప్షన్ 4 సంశ్లేషిత భావన. సరైన సమాధానం ఆప్షన్ 3 సంబంధిత భావన. రెండు గుణాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని సంబంధిత భావనలు అంటారు. సమయం, దూరం, ప్రారంభ ప్రాంతం నుంచి చివరి వరకు వంటివి సంబంధించి భావనలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. 21వ ప్రశ్న. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ చెట్టు, జంతువులు మూర్త భావనలకు ఉదాహరణలు. బి న్యాయం, నమ్మకం అనేవి అమూర్త భావనలకు ఉదాహరణలు. సరైన సమాధానం ఎంచుకోండి.
ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 22వ ప్రశ్న ఒక అంశాన్ని ఎలా చేయాలి అనే దానిపై ఆధారపడే తరహా అభ్యసనంను ఎలా చెప్పవచ్చు? ఆప్షన్ 1 భావనాభ్యసనం. ఆప్షన్ 2 క్రమయుత అభ్యసనం. ఆప్షన్ 3 సాధారణీకరణ అభ్యసనం. ఆప్షన్ 4 వాస్తవిక అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 2 క్రమయుత అభ్యసనం. క్రమయుత అభ్యసనం ఒక అంశాన్ని ఎలా చేయాలి అనే దానిపై ఆధారపడుతుంది. 23వ ప్రశ్న ప్రత్యేకమైన స్టెరాయిడ్ వాడటం ద్వారా అత్యంత వేగంగా పరిగెత్తగల లక్షణమును పొందాడు లక్ష్మణ్. అయితే ఇది అభ్యసన పరిధిలోకి రాదని వీరి నిర్వచనము ప్రకటిస్తుంది. ఆప్షన్ 1 హిల్గార్డ్. ఆప్షన్ 2 క్రాఫర్డ్. ఆప్షన్ 3 కింబ్లే. ఆప్షన్ 4 హెర్బన్ హార్న్. సరైన సమాధానం ఆప్షన్ 4 హెర్బన్ హార్న్. అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుందే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పు వల్ల కాదు అని హెర్బన్ హార్న్ తెలియజేశారు. 24వ ప్రశ్న రంగులకు ప్రమాదాలకు ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధము లేనప్పటికీ ఎరుపు రంగు చిహ్నాలను చూసి ప్రమాదాలకు గుర్తుగా భావించడం అనేది. ఆప్షన్ 1 వైఖరులు అభ్యసనం కోవకు చెందుతుంది. ఆప్షన్ 2 సంసర్గ అభ్యసనం కోవకు చెందుతుంది. ఆప్షన్ 3 నైపుణ్యాల అభ్యసనం కోవకు చెందుతుంది. ఆప్షన్ 4 నియమాల అభ్యసనం కోవకు చెందుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 సంసర్గ అభ్యసనం కోవకు చెందుతుంది. రెండు విభిన్నమైన విషయాలను ఒకటిగా కలిపి చూడటాన్ని సంసర్గం చేయడం అనవచ్చు. ఇక్కడ ఎరుపు రంగు, ప్రమాదము రెండు విభిన్న అంశాలను ఒకటిగా చేర్చి గుర్తుంచుకునే ప్రయత్నం చేయడం అనేది సంసర్గ అభ్యసనం కోవకు చెందుతుంది. 25వ ప్రశ్న అభ్యసన ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అభ్యసన ప్రక్రియలో మూడవ సోపానం. ఆప్షన్ 1 ప్రేరణ లేక ఉత్సుకత. ఆప్షన్ 2 ఆకర్షణీయమైన లక్ష్యం. ఆప్షన్ 3 అడ్డంకి. ఆప్షన్ 4 అభ్యసన పరిసరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 అడ్డంకి. అభ్యసన అనేది ఒక క్రమ పద్ధతిలో జరిగే ప్రక్రియ. దీనిలో వరుసగా ప్రేరణ లేక ఉత్సుకత, ఆకర్షణీయమైన లక్ష్యం, అడ్డంకి, అభ్యసన పరిసరాలు, అభ్యసన ఫలితం అనే సోపానాలు కలవు. వీడియోని చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదములు. మీ ప్రోత్సాహం మాకు లభిస్తే మరింత చక్కని వీడియోలను మీకు అందించడం జరుగుతుంది. తరువాతి పరీక్ష అభ్యసన సిద్ధాంతాలు, దారండైక్ యత్నదోష సిద్ధాంతం, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం టాపిక్పై నిర్వహించబడుతుంది. కనుక సిద్ధమై పరీక్ష రాయగలరు.